ఎమ్మెల్యే అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో జగిత్యాలలో గందరగోళం నెలకొంది. రాయకల్ మండలం ధర్మాజీపేటలో హెల్త్ సెంటర్ ప్రారంభించారు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్. ఈ క్రమంలో జై సంజయ్ అన్న అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలంతా. దీనికి పోటీగా జై అరవింద్ అంటూ బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు అందుకున్నారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. తనతో పనికిమాలిన రాజకీయాలు చెయ్యొద్దంటూ కామెంట్ చేశారు. ఆయన ఫ్లెక్సీలకు పెట్టే డబ్బులు ఊరు బాగు కోసం వాడాలంటూ సూచించారు. సలహా ఇస్తున్నా, ఈ రాజకీయాలు చేయనిక కాదు, రాజకీయాలు నాతో చేయలేరు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయేది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని పరిచయం చేసి పక్కకు కూడా ఉండే కాంగ్రెస్ వాడు, విలువైన కాంగ్రెస్ వాడు ఉండే. ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే మరి హైబ్రిడే అన్నాడు. కాబట్టి ఈ పార్టీలు గీటీలు చెప్పకూరు, నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలో పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఎంపీ అరవింద్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. తెలంగాణ ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులనే కేంద్రం ఇస్తుంది తప్ప తానేదో ఎక్కువ నిధులు తెస్తున్నట్టు అరవింద్ మాట్లాడడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తున్నానని, అవసరమైతే పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటారని స్పష్టం చేశారు. కూడా మక్క రైతులకు ₹1 లాభం చేసింది లేదు. ఇవాళ పల్లె దవాఖానకు వచ్చిన డబ్బుల్లో 100కి 41 ఇచ్చిందంటే దాంట్లో పల్లె దవాఖాన ఒకటి, దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పనులకెళ్ళి 100కి ఇచ్చే 41%లే ఈ దవాఖానా. ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకెళ్ళి వచ్చినాం. మా రాజకీయ కుటుంబ నేపథ్యం ఈ ప్రాంతం వాళ్ళకు తెలుసు. సంజయ్ కుమార్ అంటే ఏందో తెలుసు. చాలా పార్టీ గురించి మాట్లాడతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఓట్ల కేసున్నది నడుస్తుంది, దేనికి ఏముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చినట్టు సభ్యత్వం కూడా తీసుకుంటాం. అనుమానమే లేదు. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్.